జనరల్‌గా ఒక పెద్ద హీరో, ఒక స్టార్ హీరో సినిమా అనగానే వరల్డ్ బిల్డింగులు, రకరకాల కాన్సెప్ట్‌లు, హీరో ఎలివేషన్స్ ఇలాంటి చాలా సరంజామా ఉంటే తప్ప ఆడియన్స్ థియేటర్ వరకు రావడం లేదని చెప్పేసి డైరెక్టర్సు, రైటర్సు, ప్రొడ్యూసర్సు ఒక మూస అభిప్రాయంలో ఉన్నారేమో అనిపిస్తుంటుంది. అప్పుడప్పుడు ఒక ఫ్యామిలీ టచ్ ఉన్న కథ, మనదైన కథ, ఒక ఫ్యామిలీ బాండింగ్, ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న కథలొస్తే చూడడానికి ఎంత బావుంటుందో అన్న ఫీలింగు 'విశ్వనాథన్ అండ్ సన్స్' చూస్తే కలిగింది. 'సూర్య' అనగానే మనకి చాలా సినిమాలు గుర్తొస్తాయి. ప్రతి సినిమాలోనూ సూర్య తాలూకా యాక్షన్ చూసాం, సూర్య తాలూకా ఎమోషన్ చూసాం, రకరకాల గెటప్పుల్లో సూర్య రావడం చూసాం. కానీ 'సూర్యని' ఒక ఫ్యామిలీ డ్రామాలో తీసుకొచ్చి నిలబెట్టిన ప్రయత్నం మాత్రం ఎవరు చేయలేదు. బహుశా ఆ ఆలోచన ఎందుకు రాలేదో అర్థం కాదు. కానీ 'వెంకీ అట్లూరి' అనే ఒక ఫ్యాన్ బాయ్, సూర్యని ఇష్టపడే ఒక 'వెంకీ అట్లూరి' మాత్రం 'సూర్యలో' ఒక 'గజిని' చూడలేదు, 'సూర్యలో' ఒక 24 అనే సినిమాని చూడలేదు. 'సూర్యని' ఒక ఫ్యామిలీ మెన్‌గా, ఒక ఫ్యామిలీ హీరోగా చూపించే ప్రయత్నం అయితే చేశాడు. అదే 'విశ్వనాథన్ అండ్ సన్స్.' ఈ సినిమా ఎందుకు బాగా నచ్చిందంటే, ఈ సినిమా ఖచ్చితంగా మన మధ్య ఉన్న ఎమోషన్స్‌ని ఎలివేట్ చేయడానికి మాత్రమే 'వెంకీ అట్లూరి' ఆలోచించాడు. అలాగే కథలు రాసుకున్నాడు. అలాగే సీన్స్ రాసుకున్నాడు. ఈ సినిమాలో కథాపరంగా చూస్తే నాకు 2 పాయింట్లు బాగా కొత్తగా అనిపించాయి. ఒకటి, హీరో, హీరోయిన్‌ల మధ్య ఉన్న ఆ ఏజ్ గ్యాప్. సాధారణంగా మన హీరోలకి 40 ఏళ్ళొచ్చినా, 50 ఏళ్ళొచ్చినా, 60 ఏళ్ళొచ్చినా వాళ్ళకి మనవరాళ్ళు, మనవళ్ళు ఉన్నా సరే, ఇప్పటికీ వాళ్ళు కాలేజ్ గోయింగ్ బాయ్స్ లాగే చూపిస్తుంటారు. వాళ్ళకింకా పెళ్లి కాలేదు, వాళ్ళింకా బ్రహ్మచర్యంలో ఉన్నారని చూపిస్తారు. వాళ్ళ ఏజ్‌ని కూడా కథలో వాడుకోవచ్చు అన్న ఆలోచన వస్తే ఖచ్చితంగా 'విశ్వనాథన్ అండ్ సన్స్' లాంటి సినిమాలు, కథలు వస్తాయి. ఈ సినిమాలో నాకు బాగా నచ్చిన రెండో పాయింట్ ఏంటంటే సరోగసీ. సరోగసీ పాయింట్ మీద చాలా సినిమాలు ఇదివరకు రావచ్చు కానీ, ఒక పెద్ద హీరోని తీసుకొని, ఒక పెద్ద హీరోకి కథ రాసినప్పుడు సరోగసీ అనే పాయింట్‌ని డీల్ చేయడం అనేది మాత్రం నాకు చాలా కొత్తగా అనిపించింది. కథాపరంగా దర్శకుడు ఏం చెప్పదలుచుకున్నాడు, ఆ కొత్త పాయింట్ ఏంటన్నది మనకి ఫస్ట్ హాఫ్ అన్ అవర్‌లోనే అర్థమైపోతుంది. మొదటి అరగంటలో దర్శకుడు ఏమైతే ఈ సినిమాకి కథ అనుకున్నాడో, ఈ సినిమాకి ఏదైతే కొత్తదనం అనుకున్నాడో, అది మొదటి 30 నిమిషాల్లోనే ఆడియన్‌కి అర్థమైపోతుంది. సినిమా అంటే మొదటి 30 నిమిషాలు కాదు, ఇంకో 2 గంటల సినిమా కూడా ఉంటుంది. ఆ 2 గంటల సినిమాని దర్శకుడు ఎలా నడిపాడు అన్న దాన్ని బట్టే తనలోని ప్రతిభా పాటవాలు అర్థమవుతాయి. ఆ సినిమా హిట్టా, యావరేజా, ఫ్లాపా అనేది డిసైడ్ అవుతుంది. సో, 'వెంకీ అట్లూరి' చేసిన మ్యాజిక్ ఏంటంటే, ఫస్ట్ హాఫ్ అన్ అవర్‌లో తను చెప్పదలుచుకున్న కథ చెప్పేసాడు. తను ఎలాంటి సినిమా చూపించబోతున్నాడు అన్నది ఆడియన్స్ ప్రిపేర్ చేసేసాడు. ఆ తర్వాత నుంచే తన మ్యాజిక్ అనేది చూపించాడు. 'వెంకీ అట్లూరిలో' బాగా నచ్చిన విషయం ఏంటంటే, తను రైటింగ్ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ కాడు. ఒక పేపర్ మీద ఎలాంటి సీన్ రాస్తున్నాం, తన ఎఫెక్ట్ ఏంటి, 100% ఎఫెక్ట్ పెట్టి ఆ సీన్ పేపర్ మీద రాయడమే కాకుండా, దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా సెట్‌లో తీసుకురాగలిగే దమ్ము కూడా 'వెంకీ అట్లూరిలో' కనిపించింది. 'లక్కీ భాస్కర్' చాలామందికి నచ్చిన సినిమా. 'లక్కీ భాస్కర్‌లో' ఎమోషన్స్‌ని చాలా బాగా హ్యాండిల్ చేశాడు. ఫస్ట్‌కు క్లాసీగా ఒక కథని క్లాసీగా 'దుల్కర్ సల్మాన్' లాంటి హీరోని తీసుకొచ్చి ఒక క్లాసిక్ కథని బాగా హ్యాండిల్ చేశాడు. కాకపోతే ఇక్కడ ఇంకొన్ని మార్కులు ఎక్కువ పడతాయి. 'సూర్య' లాంటి ఒక మాస్ ఇమేజ్ ఉన్న ఒక హీరోని తీసుకొచ్చి ఒక క్లాస్ సినిమాలో చూపించడం మాత్రం అందరికీ నచ్చుతుంది. దాంతో పాటు ఈ సినిమాలో బాగా నచ్చిన విషయం ఏంటంటే, 'వెంకీ అట్లూరిలోని' రైటింగ్ క్యాపబిలిటీస్. మొదటి సగంలో ఫస్ట్ హాఫ్‌లో 3 చోట్ల 'వెంకీ అట్లూరి' ఖచ్చితంగా మిమ్మల్ని మెప్పిస్తాడు. తన రైటింగ్‌తో, తన టేకింగ్‌తో, ఆర్టిస్ట్ నుంచి తాను రాబట్టుకున్న పెర్ఫార్మెన్స్‌తో థియేటర్ మొత్తాన్ని తన ఆధీనంలోకి తీసుకోగలుగుతాడు. ఫస్ట్ హాఫ్‌లో ఆ ఇంటర్వ్యూ సీన్ ఉంది. ఆ ఇంటర్వ్యూ సీన్ ఈ కథకి అవసరం లేదు. తండ్రి తాలూకు గొప్పతనాన్ని, ఎమోషన్‌ని చూపించే సీన్‌లు ఇదివరకు సినిమాల్లో చాలా వచ్చాయి. తర్వాత కూడా చాలా వస్తాయి. కానీ వాటన్నిటి మధ్య ఇది చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. తండ్రి తాలూకు గొప్పతనాన్ని మనం ఇదివరకు చాలా సినిమాలు చూసుంటాం. బట్ దాన్ని ఈ సినిమాలో డీల్ చేసిన విధానం మాత్రం కొత్తగా ఉంది. నిజానికి ఈ కథకి, ఆ సీన్‌కి ఎలాంటి సంబంధం లేదు. ఆ సీన్ లేకపోయినా ఈ కథ ఉంటుంది. ఆ సీన్ రావడం వల్ల మాత్రం ఇంకొంచెం ఎక్కువ ఇంపాక్ట్ కలిగింది. దాంతో పాటు కండోమ్ ప్యాకెట్‌కి సంబంధించిన ఒక సీన్ చాలా ఆక్వర్డ్‌గా అనిపించే సీన్ ఇది. కొడుకు సూట్‌కేస్‌లో కండోమ్ ప్యాకెట్ చూసిన ఒక తల్లి అనగానే ఒళ్ళంతా జలదరిస్తుంది. ఇలాంటి సీన్‌ని దర్శకుడు ఎలా హ్యాండిల్ చేస్తాడా? ఏమాత్రం అటు ఇటు అయినా సరే సినిమా మొత్తానికి ప్రభావం చూపించే సీన్ ఇది. కానీ దాన్ని 'వెంకీ అట్లూరి' హ్యాండిల్ చేసిన విధానం మాత్రం
చాలా చాలా బాగా నచ్చుతుంది. దాంట్లో ఒక ఫన్ అంటే ఒక ఆక్వర్డ్ సిట్యుయేషన్ నుంచి దర్శకుడు ఫన్ క్రియేట్ చేయడం అన్నది మాత్రం మామూలు విషయం కాదు. 'వెంకి అట్లూరిలోనే' ఒక మెచ్యూరిటీ లెవెల్ ఒక రైటర్‌గా, ఒక డైరెక్టర్‌గా మెచ్యూరిటీ లెవెల్ ఏ స్థాయిలో ఉంది అని చెప్పడానికి ఈ సీన్ ఒక పెద్ద ఎగ్జాంపుల్‌గా నిలుస్తుంది. 'సూర్య' లాంటి హీరో దొరకడం, 'రాధిక' లాంటి ఒక క్యారెక్టర్, ఒక మదర్ క్యారెక్టర్ దొరకడం 'వెంకి అట్లూరికి' చాలా 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 ప్లస్. ముఖ్యంగా 'మమిత బైజు' క్యారెక్టర్‌ని డిజైన్ చేసిన విధానం ఆ క్యారెక్టర్‌ని కథలోకి తీసుకొచ్చిన పద్ధతికైతే ఖచ్చితంగా పూర్తి స్థాయి మార్కులు పడతాయి. ఇలాంటి క్యారెక్టర్‌ని, ఇలాంటి ఎనర్జిటిక్ హీరోయిన్ క్యారెక్టర్‌ని చూసి చాలా చాలా కాలమైంది. 'ప్రేమ' సినిమాలో అనుకుంటా 'రేవతి' పేరు కూడా మ్యాగీనే. 'రేవతి' 'ప్రేమ' సినిమాలో ఎంత ఎనర్జిటిక్‌గా ఉంటుందో, ఆ సినిమాలో ఆ 'రేవతి' క్యారెక్టర్ రాగానే ఆడియన్స్ లవ్‌లో పడిపోతారు. అలాంటి ఎనర్జీ, అలాంటి ఇంపాక్ట్ ఈ సినిమాలో కూడా 'మమిత' క్యారెక్టర్ పేరు మ్యాగీనే. సో, తెలిసి సేమ్ పేరు పెట్టాడో లేదంటే అది యాదృచ్ఛికంగా జరిగిపోయిందో గానీ, అప్పట్లో 'ప్రేమ' అనే సినిమా చూస్తున్నప్పుడు 'రేవతి' క్యారెక్టర్ మీద ఎంతైతే ప్రేమ చూపిస్తారో, ఆ తర్వాత 'బొమ్మరిల్లు' సినిమాలో హాసినిగా చేసిన 'జెనీలియా' క్యారెక్టర్‌ని ఎంతలా లవ్ చేస్తామో, ఈ సినిమాలో కూడా 'మమత బైజు' చేసిన ఆ 'మ్యాగీ' అనే క్యారెక్టర్‌తో అంత లవ్‌లో పడిపోతాం. ఒక 42 ఏళ్ల ఒక మెచ్యూర్డ్ హీరోకి 20 ఏళ్ల ఒక ఆకతాయి అమ్మాయికి మధ్య ఎలాంటి సీన్‌లు రాసుకోగలరో, అది కూడా పూర్తిగా క్లీన్ అండ్ గ్రీన్. ఎక్కడ అసభ్యత ఉండదు. ఎక్కడ తలదించుకునే సన్నివేశం, సందర్భం ఒక్కటి కూడా రాదు. ఆఖరికి కండోమ్ ప్యాకెట్ సంబంధించిన సీన్ కూడా చాలా మెచ్యూర్డ్‌గా, చాలా హెల్తీ కాన్వర్జేషన్ మధ్య చాలా హెల్తీ ఫన్‌తో డైరెక్టర్ క్రియేట్ చేశాడు. సినిమా ఏం జరుగుతుంది? సో, సరోగసీ అనే పద్ధతి ద్వారా హీరో, హీరోయిన్‌కి ఒక మధ్య ఒక బిడ్డ పుట్టాడు. తర్వాత హీరోకి అసలు పెళ్ళంటే ఇష్టం లేదు. కానీ ఆ అమ్మాయికి హీరో అంటే ఇష్టం. తర్వాత ఏం జరుగుతుందన్నది క్లియర్ కట్‌గా థియేటర్‌లోకొచ్చిన ఆడియన్స్‌కి అర్థమైపోతుంది. క్లైమాక్స్ ఏంటి, ఇంటర్వల్ ట్విస్ట్ అన్నది చాలా చాలా ఈజీగా అర్థం చేసుకునే కథ ఇది. కానీ ఇక్కడ ఆ మ్యాజిక్ అనేది కథలో లేదు. జస్ట్ ఆ ట్రీట్మెంట్‌లో ఉంది. సన్నివేశాన్ని డిజైన్ చేసే పద్ధతి గానివ్వండి, దాన్ని కన్విన్స్‌గా రాసుకునే పద్ధతి గానివ్వండి, ఖచ్చితంగా 'వెంకి అట్లూరి' మార్క్‌ని మరోసారి బలంగా చూపించే సినిమా ఇది. ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి ఈ సినిమా మీద ఒక నమ్మకం వచ్చేస్తుంది. ఖచ్చితంగా 'సూర్య' ఖాతాలో ఒక హిట్ పడిపోయింది. 'సితార' బ్యానర్‌కి ఒక హిట్ వచ్చేస్తుందన్న ధీమా కలుగుతుంది. ఫస్ట్ హాఫ్‌తోనే మీరు రూ. 100 పెట్టి టికెట్ కొనవండి, 200 పెట్టి టికెట్ కొనవండి. ఫస్ట్ హాఫ్‌కి ఆ 200కి గిట్టుబాటు అయిపోయేంత ఎంటర్‌టైన్‌మెంట్ అనేది దర్శకుడు ఇచ్చేసాడు. సెకండ్ హాఫ్‌లో ఇలాంటి కథని ఎలా డీల్ చేస్తాడన్న చిన్నపాటి క్యూరియాసిటీ ఉంటుంది. సెకండ్ హాఫ్‌లో కూడా దర్శకుడు ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత సెకండ్ హాఫ్ పెద్దగా ఇంపాక్ట్ కలిగించకపోవచ్చేమో గానీ, ఖచ్చితంగా సెకండ్ హాఫ్‌లో కూడా ఆ దర్శకుడి తాలూకా ఆ మార్క్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. 'మమిత బైజు' క్యారెక్టర్‌ని ఫస్ట్ హాఫ్‌లో ఏ స్థాయిలో చూపించారో, సెకండ్ హాఫ్‌లో ఆ స్థాయిలో చూపించలేకపోయాడు. దానికి కారణం ఇది 'సూర్య' సినిమా. 'సూర్య' సినిమా అనగానే కొన్ని ఎలిమెంట్స్ మనం ఖచ్చితంగా ఆశిస్తాం. 'సూర్యకి' కూడా ఒక స్పేస్ కావాలి. ఫస్ట్ హాఫ్‌లో హీరోయిన్ మొత్తం తినేసింది సినిమాని అన్న ఫీలింగ్‌తో ఉన్న 'సూర్య' ఫ్యాన్స్‌కి, సెకండ్ హాఫ్‌లో అసలైన 'సూర్య' బయటకొచ్చి ఆ ఫ్యాన్స్‌కి కావాల్సిన ఎలిమెంట్స్ కానివ్వండి, 'సూర్య' తాలూకు ఆరా గానివ్వండి, సెకండ్ హాఫ్‌లో కనిపించే ఛాన్స్ ఉంది. ఆ ఊటీ సన్నివేశాలు, తర్వాత 'రవీనా టండన్‌కి' సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఇవన్నీ కూడా సోగానే ఉంటాయి. కాకపోతే అక్కడ కూడా అక్కడక్కడ 'సూర్య' తాలూకా ఆ మార్క్ గానివ్వండి, 'వెంకీ అట్లూరి' తాలూకు ఆ రైటింగ్ క్యాపబిలిటీ గానివ్వండి, అక్కడ కూడా ఆయా సన్నివేశాలను కూడా నిలబెట్టాయి. క్లైమాక్స్ కూడా చాలా హడావుడిగా ముగిసిపోయిందా, చాలా గప్‌చుప్‌గా అయిపోయిందా, ఎలాంటి హైస్ లేకుండా క్లైమాక్స్ అయిపోయిందేమో అన్న ఒక చిన్నపాటి అసంతృప్తి ఉంటుంది. కానీ ఇలాంటి కథల్ని ముగించడం అన్నది అంత తేలికైన విషయం గాదు. ఇక్కడ కూడా దర్శకుడి తాలూకు మెచ్యూరిటీ కనిపిస్తుంది. ఆ క్యారెక్టర్‌లు ఎలా బిహేవ్ చేస్తాయన్న ఆలోచన ధోరణి నుంచే క్లైమాక్స్‌ని 'వెంకీ అట్లూరి' డిజైన్ చేసుకున్నాడేమో అనిపిస్తుంది. ఈ సినిమాలో బాగా నచ్చిన విషయం ఏంటంటే పర్ఫెక్ట్ క్యారెక్టరైజేషన్స్, పర్ఫెక్ట్ దానికి సంబంధించి ఎలాంటి పాత్ర రాసుకున్నామో దానికి సంబంధించి పర్ఫెక్ట్ క్యారెక్టర్‌లను కూడా ఎంచుకోవడం అన్నది దర్శకుడిగా అక్కడ 'వెంకీ అట్లూరి' సక్సెస్ అయిపోయాడు. 'సూర్య' క్యారెక్టర్ ఖచ్చితంగా అందరిని మెప్పిస్తుంది. చాలా కాలం తర్వాత అంటే 'గజినీలో' సంజయ్ రామస్వామిని చూసిన తర్వాత మళ్ళీ అలాంటి క్లాస్ లుక్స్‌తో 'సూర్యని' చూడలేకపోయాం అన్న ఫ్యాన్స్‌కి ఈ సినిమా ఖచ్చితంగా వాళ్ళ ఆకలిని, వాళ్ళ దాహాన్ని తీరుస్తుంది. 'సూర్య' లుక్స్ కానివ్వండి, కొన్ని కొన్ని సీన్‌లో 'సూర్య' ప్రెజెన్సే మనకి బాగా నచ్చేస్తుంది. అక్కడ 'సూర్య' ఉన్నాడు కాబట్టే 42 ఏళ్ల ఒక హీరోకి, 20 ఏళ్ల ఒక అమ్మాయికి మధ్య ఆ కెమిస్ట్రీ అంత హుందాగా, అంత అందంగా పండిందేమో అనిపిస్తుంది. 'మమిత బైజు' అయితే ఫస్ట్ హాఫ్‌లో ఇరగ్గొట్టి పడేసింది. 'మమిత బైజు' కోసం ఈ సినిమా ఎన్ని సార్లైనా చూడొచ్చు. అంతలా ఆ క్యారెక్టర్‌లో
ఓన్ చేసుకుంది. ఆ క్యారెక్టర్‌లో అల్లరి చేసింది. ఆ క్యారెక్టర్‌లో అంతలా చూసిన వెంటనే ఆ అమ్మాయి ప్రేమలో పడిపోతారు. కాకపోతే కొంత అసంతృప్తి ఏంటంటే సెకండ్ హాఫ్‌లో ఆ క్యారెక్టర్ డల్ అయిపోవడం మాత్రం మమిత ఫ్యాన్స్‌ని కూడా కొంచెం నిరుత్సాహపరుస్తుంది. ఒకవేళ ఫస్ట్ హాఫ్‌లో ఉన్న ఎనర్జీని సెకండ్ హాఫ్‌లో కూడా క్రియేట్ చేయగలిగితే, అదే ఎనర్జీని కంటిన్యూ చేయగలిగితే, ఈ మధ్య కాలంలో అంటే దాదాపు ఒక 10 ఏళ్ల తర్వాత 'బొమ్మరిల్లు' తర్వాత హీరోయిన్ క్యారెక్టర్‌ని అంత లైవ్లీగా రాసిన క్యారెక్టర్ ఇదే అయ్యే అవకాశం ఉండేది. బట్ తను సూర్య కోసం ఎక్కువ ఎడ్జ్ తీసుకోవడం వల్ల, సూర్య ఫ్యాన్ అవ్వడం వల్ల, సూర్య కూడా మన సినిమాలో ఉన్నాడు కాబట్టి, సూర్యని కూడా ఎలివేట్ చేసే బాధ్యత నాకుందని దర్శకుడు నమ్మడం వల్ల సెకండ్ హాఫ్‌లో మమతా బైజు క్యారెక్టర్‌ని పక్కన పెట్టి, సూర్య పూర్తిగా ఆక్యుపై చేసుకోవడం జరుగుతుంది. రాధిక అయితే పర్ఫెక్ట్ ఆ క్యారెక్టర్‌కి. రాధిక అనగానే మనకు చాలా గొప్ప సినిమాలు గుర్తొస్తాయి. కానీ ఈ మధ్య రాధిక గారి క్యారెక్టర్‌ని సరిగ్గా వాడుకోవట్లేదేమో అనిపిస్తుంది. రాధిక గారిని ఓవర్ ది బోర్డ్ క్యారెక్టర్‌లు ఎక్కువ చూపిస్తున్నారు. కానీ ఈ సినిమాలో రాధిక గారి క్యారెక్టర్‌ని చూపించిన విధానం, అందులో ఆమె అల్లుకున్న పద్ధతి మాత్రం సింప్లీ సూపర్‌గా అనిపిస్తుంది. అత్తయ్య అని పిలిచిన చోట రాధిక ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్ అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్‌ప్రెషన్. అక్కడ సిగ్గుపడుతుంటారు ఆవిడ. అత్తయ్య అని పిలిస్తే సిగ్గుపడే క్యారెక్టర్‌ని బహుశా ఈ సినిమాలో చూపించారేమో. అంత బాగా డిజైన్ చేశారు ఆ క్యారెక్టర్‌ని కూడా. రవీనా టండన్ క్యారెక్టర్ కూడా చాలా హుందాగా ఉంది. ఈ కథకి ఎంత కావాలో, ఏ మేరకు ఇవ్వాలో అంతా చేశారు రవీనా టండన్. పూర్తిగా అటు క్యారెక్టర్‌లు ఎంత బాగా రాసుకున్నాడో, ఆ క్యారెక్టర్‌లు రాసుకున్న ఆర్టిస్టులు కూడా అంతే బాగా దాన్ని హ్యాండిల్ చేశారు. టెక్నికల్‌గా ఈ సినిమా చాలా సూపర్‌గా ఉంది. 'జీవి ప్రకాష్‌కి' ఎక్కువ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చే అవకాశం ఈ సినిమాతో దక్కింది. 1, 2 పాటలున్నాయి. కానీ అమ్మ పాట మాత్రం ఖచ్చితంగా నచ్చుతుంది. ఇంటి సెట్ మాత్రం నాకెందుకో ఆర్టిఫిషియల్‌గా అనిపించింది. అదేదో ఒక థియేటర్, ఒక పెద్ద థియేటర్ చూసిన ఫీలింగ్ ఉంది తప్ప, అదొక ఇంటి సెట్ అనిపించలేదు. ఆఫ్‌కోర్స్ హీరో మల్టీ మిలియనీరు. తనకు ఖచ్చితంగా ఒక పెద్ద లావిష్ బంగళా ఉంటే ఉండొచ్చు గానీ, సెట్ మాత్రం ఎందుకో ఆర్టిఫిషియల్‌గానే అనిపించింది. ఈ విషయంలో కొంచెం శ్రద్ధ తీసుకుంటే బాగుండేది. అది పక్కన పెడితే మిగిలిన విషయాలన్నీ చాలా బాగున్నాయి. టెక్నికల్‌గా చాలా బాగుంది. ఎక్కడ ఎంత ఖర్చు పెట్టాలో అంతకన్నా ఎక్కువ ఖర్చు పెట్టాడు నాగవంశి. డైలాగ్స్ విషయంలో మళ్ళీ 'వెంకీ అట్లూరికి' పూర్తి స్థాయి మార్కులు పడతాయి. చాలా మంచి డైలాగులున్నాయి. నోట్ చేసుకొని, రాసుకొని, దాచుకొని మళ్ళీ మళ్ళీ నెమరు వేసుకునే డైలాగులు 1, 2 కనిపించాయి. నాకు తెలిసి 'త్రివిక్రమ్' తర్వాత ఒక చాలా సెటిల్డ్‌గా, చాలా ఫన్నీ వేలో, చాలా అందంగా డైలాగులు రాసే రైటర్ 'వెంకీ అట్లూరి'నేమో అనిపిస్తుంది. సినిమా చూసిన తర్వాత ఖచ్చితంగా ఆ అభిప్రాయం మీలో కూడా చాలామంది కలుగుతుంది. మొత్తానికి ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్లీన్ అండ్ గ్రీన్ సినిమా విత్ ఫ్యామిలీ ఎమోషన్స్. అందులో ఒక పెద్ద హీరోతో సినిమా వచ్చింది. ఖచ్చితంగా ఒక మంచి కుటుంబ కథా చిత్రం, పూర్తి స్థాయి వినోదభరిత చిత్రం. ఎక్కడా కూడా తలదించుకునే పరిస్థితి రాకుండా హాయిగా అందరూ కలిసి ఎంజాయ్ చేసేలా ఒక మంచి సినిమా అయితే చాలా కాలం తర్వాత వచ్చింది. సూర్య ఫ్యాన్స్‌కి ఖచ్చితంగా ఇదొక చాలా పెద్ద పండగ లాంటి సినిమా. తెలుగులో, తమిళ్‌లో ఖచ్చితంగా పెద్ద హిట్ అయ్యే ఛాన్స్‌లు ఎక్కువున్నాయి. తెలుగులో ఈ సినిమా కూడా అంతే బాగా ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలా కాలం తర్వాత ఫ్యామిలీ అంతా వెళ్ళి థియేటర్‌లో ఎంజాయ్ చేసే సినిమా అయితే ఒకటొచ్చింది. సో, ఇది 'విశ్వనాథ్ అండ్ సన్స్' గురించి మేమిచ్చిన రివ్యూ. మరి ఈ సినిమా చూసిన తర్వాత మీకేమనిపించింది? ఈ సినిమాలో ఎవరి పెర్ఫార్మెన్స్ మీకు బాగా నచ్చిందో కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి.